అమెరికాలో అడుగులు శరవేగంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నటువంటి వేళ ట్రంప్ లాంటోడు వచ్చి పరుక్కి అడ్డం పెడితే చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్సే ట్రంప్ని హెచ్చరిస్తున్నారు. చైనా అంట దాదాపు 30 అమెరికన్ మిలిటరీ బేసుల పక్కన, అమెరికా మిలిటరీ బేస్లు ఎక్కడైతే ఉంటాయో ఆ పక్కన ఉన్నటువంటి పంట పొలాలని వ్యవసాయానికి తీసుకుందంట, ఫామ్ ల్యాండ్స్ని. అంటే అక్కడ వ్యవసాయం చేసి పెడుతుంది అమెరికాలో. అంటే ఇటు వ్యవసాయం, అటు అమెరికా సంబంధించినటువంటి సైన్యం మీద నిఘా వేయటం. అదే సందర్భంలో రష్యా వచ్చేటప్పటికి యూరోపియన్ న్యూక్లియర్ ప్లాంట్స్, సెక్యూరిటీ సైట్స్ దగ్గర పెద్ద ఎత్తున చర్చలను కట్టుకుందట, దానికి అనుమతించారట. ఇవి రెండు ఎలా తమ దేశాల భద్రత గురించిన అవగాహన లేదా మన పాలకులకంటూ యూరప్ సమాజానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ ప్రొజెక్ట్ చేయడంతో జేపీ లిన్స్లే లాంటి వాళ్ళు ఇప్పుడు అది పెద్ద చర్చనీయాంశం అవుతుంది.